लेकिन कांग्रेस पार्टी दुखी है, कांग्रेस पार्टी गुस्से में है। कांग्रेस पार्टी राम मंदिर में ताला डलवाना चाहती है और ये खुलासा कांग्रेस में शाही परिवार के पूर्व सलाहकार ने किया है। उन्होंने बताया कांग्रेस के साहजादे कोर्ट का फैसला पलटकर राम मंदिर निर्माण रोकने की प्लानिंग कर रहे थे। उन्होंने अपने करीबियों से एक मीटिंग में कहा था कि कांग्रेस सरकार आएगी तो ये कोर्ट का फैसला पलट देंगे। आप मुझे बताइए, कांग्रेस के इन इरादों को जवाब मिलेगा कि नहीं मिलेगा? जोरदार जवाब मिलेगा। कांग्रेस को तेलंगाना में साफ कर देंगे। राम मंदिर की रक्षा करने के लिए क्या तेलंगाना कांग्रेस को साफ करेगी? उन्होंने, उनके साथी ने कहा है कि राम मंदिर का निर्णय उलटने वाले हैं, क्या उलटने देंगे? మిత్రులారా, మన తెలంగాణ ప్రజల యొక్క భక్తి శ్రద్ధలు విశ్వాసము మొత్తం ఇవాళ దేశం గమనిస్తా ఉన్నది. అయోధ్యలో ఒక భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణం అయితే ఆ రామ మందిర నిర్మాణానికి, ఆ ఆలయానికి తెలంగాణ నుంచే, మన తెలంగాణ ప్రాంతం నుంచి దానికి తలుపులు పంపించారు. ఆ తలుపులు ఇవాళ ఆ మందిరానికి ఎంత శోభనిస్తున్నాయో ఇది తెలంగాణ భక్తుల వాళ్ళ శ్రద్ధతో ఏర్పాటు చేసిన తలుపులు. ఆ రకంగా మొత్తం ప్రజలందరూ కూడా రామ మందిర నిర్మాణంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రము ఈర్ష్య, ద్వేషము, ఆ రకంగా ఈ మందిర నిర్మాణం కాకుండా ఉంటే బాగుండేదని కోర్టు తీర్పుల ద్వారా ఏదైతే భవ్యమైన రామ మందిర నిర్మాణం అయిందో, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ కోర్టు తీర్పును కూడా పునర్పరిశీలిస్తామనేటువంటి వ్యాఖ్యలు చేస్తాను అంటే ఆ యొక్క కాంగ్రెస్ యొక్క రాచరికమైనటువంటి వ్యవస్థ, ఆ యువరాజు కుటుంబం ఇవాళ ఏ రకంగా మన భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా జరుగుతుందో అటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుదామా లేదా? ఒకసారి ఆలోచన చేయండి. బుద్ధి చెబుదామా? బుద్ధి చెబుదామా? కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే తెలంగాణ ప్రజలు ఏకమై ఆ రామ మందిరాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. साथियों, आने वाली 13 मई 13 मई कांग्रेस बीआरएस के पापों का हिसाब लेना है। करीमनगर से बंडी संजय कुमार, पेद्दापल्ली से गोमासा श्रीनिवास और आदिलाबाद से गोडम नागेश, ये मेरे 3 साथी, आप इनको जिताकर दिल्ली में मेरी मदद कीजिए। ये दिल्ली आएंगे तो मोदी को मजबूत करेंगे और आप जब इनको एक वोट देंगे ना तो वोट सीधा सीधा मोदी को जाएगा। మిత్రులారా, వచ్చే మే 13వ తేదీ నాడు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పాపాలకు పశ్చాత్తంగా మీరందరూ ఒకటిగా నిలబడి వారికి బుద్ధి చెప్పాలంటే కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్ గారిని, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ గారిని, ఆదిలాబాద్ నుంచి మరి నాగేష్ గారిని, వారందరూ కూడా మీరు గెలిపించి ఢిల్లీకి పంపించి నాకు మద్దతు తెలిపినట్లయితే ఖచ్చితంగా మేమందరూ కూడా వారికి మందగా ఉంటాము. ఈ ప్రాంతాన్ని కూడా మేము మేలు చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. आप ये तीनों कमल भेजेंगे? मुझे जवाब दीजिए, आप ये तीनों कमल भेजेंगे?
मतदान ज्यादा से ज्यादा कराएंगे, पहले के सारे रिकॉर्ड तोड़ेंगे, हर पोलिंग बूथ जीतेंगे, भाजपा को संपूर्ण विजय दिलाएंगे। अच्छा, मेरा एक और काम करेंगे, मेरा पर्सनल काम है, करेंगे। देखिए, घर घर जाना, ज्यादा से ज्यादा लोगों को मिलना और घर में जाकर के बताना मोदी करीमनगर आए थे, उनको बताना मोदी करीमनगर आए थे।